నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రజలకు సబ్సిడీ ద్వారా అందిస్తూ ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నీళ్ళల్లో కూడా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన వాటర్ రిఫిల్ కార్డులను అక్రమంగా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపైన ముగ్గురు ఆసియా ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం నకిలీ మరియు ఫోర్జరీ నేరాల నిరోధక విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించింది. అనుమానితులలో ఒకరిపైన గైర్హాజరు కేసులో అరెస్టు వారెంట్ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అనుమానితులు వాటర్ రిఫిల్ కార్డుల అక్రమ అమ్మకం పంపిణీలలో పాలు పంచుకున్నారని చెప్పి అధికారులకు సమాచారం అందింది. అలాగే సమాచారాన్ని ధృవీకరించి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత భద్రతా సిబ్బంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 250 వాటర్ రిఫిల్ కార్డులతో పాటు పెద్ద సంఖ్యలో వసూలు చేసిన రసీదులు మరియు బ్యాంకు లావాదేవీల పత్రాలు కూడా లభించాయి. అలాగే ఈ యొక్క ప్రవాసులు మనం చూసుకుంటే వాటర్ ట్యాంకర్లను నడిపే కంపెనీలకు కేటాయించిన వాటర్ రిఫిల్ కార్డులను అనుమానితులు వారి సొంత అవసరాల కోసం అమ్ముతూ ఉన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరించింది. ఈ కార్డుల ద్వారా సరఫరా చేయబడే నీటికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఆ యొక్క కార్డులను ఉపయోగించి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం కువైట్లోని వాటర్ ట్యాంకర్ల కంపెనీలకు సబ్సిడీ ఇస్తూ కొన్ని వాటర్ రిఫిల్ కార్డులు అయితే ఇస్తుందన్నమాట. ఆ యొక్క కార్డులను చూపిస్తే కానీ సబ్సిడీ కింద వాటర్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ వాటర్ తీసుకొని కువైట్లో ఎవరికైనా నీటి ప్రాబ్లం ఉంటే అటువంటి వారికి సరఫరా చేస్తూ ఉంటారు. వాటిని కూడా ప్రవాసులు నకిలీ చేసి వాటర్ రిఫిల్ కార్డులను అయితే వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారని చెప్పేసి ఆరోపణలపైన అరెస్ట్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.